గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందాలి అనుకునే వారికి ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరిగా ఉందని తెలుస్తోంది. ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం దరఖాస్తుదారులు గృహజ్యోతి పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఉంటారో అలాంటి వారు ముందుగా ఆధార్ అథెంటికేషన్ చేయించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ అయితే ఒక ప్రకటనలో తెలియజేస్తూ ఉంది. ఈ రాయితీ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలంటే ఆధార్ సహా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు అవసరమని తెలియజేస్తూ ఉంది. అలాగే ఈ గృహజ్యోతి పథకానికి అర్హులు కావాలంటే ఆధార్ బయోమెట్రిక్ ద్వారా అథెంటికేషన్ చేసి ధృవీకరణ పూర్తి చేస్తేనే వినియోగదారుల పేర్లు నమోదు చేస్తామని తెలంగాణ ఇంధన శాఖ ఒక గెజెట్ నోటిఫికేషన్ అయితే ఇటీవల విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. నమస్కారం, నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. గృహజ్యోతి పథకానికి గాను ఎప్పటికప్పుడు ఇంధన శాఖ విడుదల చేసే ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని ఆయా డిస్కములకు ఇంధన శాఖ అయితే తెలియజేస్తోంది. దీన్ని బట్టి లబ్ధిదారుల ఎంపిక పూర్తి స్థాయి మార్గదర్శకాలు త్వరలో వెల్లడి కానున్నట్టుగా తెలుస్తోంది. గృహజ్యోతి పథకం లబ్ధిదారుల యొక్క ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియను డిస్కములు పూర్తి చేయాలని, లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేయించుకోవాలంటే ఇంటి కరెంటు మీటర్ ఎవరి పేరు మీద ఉందో వారి ఆధార్ను విద్యుత్ సిబ్బందికి అందించాలని, ఒకవేళ వీరిలో ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే వెంటనే ఆధార్ అథెంటికేషన్ చేయించుకొని ఆధార్ అక్నాలజ్మెంట్ ని అధికారులకు ఇవ్వాలని ఇంధన శాఖ అయితే తెలియజేస్తూ ఉంది. ఇలా ఆధార్ కార్డు లేని వారు ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులను ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ కు సంబంధించి పాస్బుక్ లో ఖాతా ఎవరైతే కరెంటు మీటర్ ఉంటుందో అలాంటి వారి ఫోటో కలిగి అకౌంట్ బుక్ జిరాక్స్ పేపర్ ఇవ్వాల్సి ఉంటుంది. పాన్ కార్డు, ఓటర్ కార్డు, పాస్పోర్టు, ఉపాధి హామీ గుర్తింపు కార్డు, కిసాన్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఎవరైనా గెజిటెడ్ అధికారి లేదా తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రం, వీటిలో ఏదో ఒకటి విద్యుత్ సిబ్బందికి చూపించి ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో వారి పేర్లు నమోదు చేయించుకోవాలని తెలంగాణ ఇంధన శాఖ అయితే తెలియజేస్తోంది. ఈ సమాచారం రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని డిస్కములకు ఈ ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. బయోమెట్రిక్ పరికరాలతో వేలిముద్రలతో లేదా కనురెప్పలతో స్కాన్ చేయాల్సి ఉంటుంది. డిస్కంలే దీనికోసం ఏర్పాట్లు చేస్తాయి. ఒకవేళ ఎవరికైనా వేలిముద్రలు కావచ్చు లేదా కంటి రెప్పల ద్వారా స్కాన్ చేసినప్పుడు ఆ మిషన్లు స్పందించకుంటే వారి ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి సెండ్ చేయగానే ఆధార్ మొబైల్ లింక్ అయి ఉంటుంది కదా, ఆ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వారైతే సబ్మిట్ చేసుకుని అథెంటికేషన్ అయితే పూర్తి చేసుకుంటారు. ఒకవేళ అది కూడా అంటే మొబైల్ నెంబర్ లింక్ లేకుండా ఓటీపీ వచ్చే అవకాశం లేని వారికి ఆధార్ కార్డు పై ఉన్న క్యూఆర్ కోడ్ ని అయితే స్కాన్ చేసి వారు అథెంటికేషన్ ని ఇంధన శాఖ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం విద్యుత్ శాఖ సిబ్బంది అయితే ఈ ఆధార్ అథెంటికేషన్ అయితే పూర్తి చేసుకుంటారు. ఇలా అన్ని రకాల ప్రయత్నాలతో ఆధార్ అథెంటికేషన్ ని పూర్తి చేస్తేనే ఈ గృహజ్యోతి పథకానికి అర్హులవుతారు. అయితే చాలా మంది చాలా అనుమానాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి అనుమానాలు అయితే మనం ఇప్పుడు కొన్ని తెలుసుకుందాము. ఇల్లు మామగారి పేరు మీద ఉండి వారు చనిపోయి ఆధార్ కార్డు ఎలా చూపిస్తారు? మేము అద్దె ఇంట్లో ఉంటున్నాం, మా కరెంటు మీటర్ ఎవరి పేరు మీద ఉందో ఈ ఇల్లు వారు వేరే వారికి అమ్మి వెళ్ళిపోయారు, నేను 3 సంవత్సరాల నుండి బిల్లు కడుతున్నాను, ఇప్పుడు మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావడం లేదు అంటూ కొంతమంది వాపోతున్నారు. మా ఫాదర్ మరణించారు, అతని పేరు మీద విద్యుత్ మీటర్ ఉంది, మరణించిన వారి వేలిముద్ర ఎలా తీసుకుంటారు ఏంటో ఈ పథకం అర్థం కావడం లేదు, మా ఆధార్ కార్డు అయితే ఇచ్చాము, ఈ పథకం వస్తే రాని లేకుంటే పోనిండి అంటూ కొంతమంది అయితే నిరాశను కనబరుస్తున్నారు. వీటికి తెలంగాణ ఇంధన శాఖ ఎటువంటి వివరణ ఇస్తుందో, ముందు ఉత్తర్వుల్లో ఎలాంటి మార్గ నిర్దేశకాలు వెలువడతాయో వేచి చూడాలి. ఇల్లు ఒకరి పేరు మీద ఉండి కరెంటు మీటర్ ఒకరి పేరు మీద ఉండడం అనేది ఈ రోజుల్లో చాలా సహజం. ఇలాంటి వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. ఎప్పుడో తండ్రి ఇల్లు నిర్మిస్తే ఆయన చనిపోయి ఉంటారు, ఇప్పుడు కొడుకులు ఉండొచ్చు, మనమళ్ళు ఉండొచ్చు. చనిపోయిన వ్యక్తి ఆధార్ ని ఆ కరెంటు మీటర్ కి ఎలా లింక్ చేస్తారో, అసలు ఆధార్ లేనప్పుడే చాలా మంది చనిపోవడం జరిగింది. అలాంటప్పుడు ఎప్పుడో చనిపోయిన వ్యక్తికి ఆధార్ కార్డు ఎలా వస్తుంది, కరెంటు మీటర్ కి ఎలా లింక్ చేస్తారు? ఇప్పుడు ఉన్నవారు వారి పేరు కాకుండా కరెంటు మీటర్ ఎవరి పేరుతో ఉందో వారినే రావాలంటే ఎవరైనా ఏం చేయగలరు? ఇలాంటి విషయాలకు త్వరలోనే ఇంధన శాఖ సందేహ నివృత్తి చేసి తన మార్గదర్శకాలను విడుదల చేయాలని, అలాగే అర్హులందరికీ ఉచిత విద్యుత్ అందివ్వాలని కోరుకున్నాము. నమస్కారం.